ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః. శివ సంబంధాం ఆచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం మే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. రత్నజాగరితే స్థానే ఏకమాహుర్మనీషిణః భేదానాం హి సమత్వేన సిద్ధేనైవ హేతునా. మనీషిణః స్వప్నజాగరితే స్థానే ఏకం ఆహుః. మనం ఈ శ్లోకమే చెప్పాలి కదా, ఇక్కడికే వచ్చామా? ఇదే ఓకే, ఇదే. సో స్వప్నస్థానము, స్థానము అన్నా అవస్థాన్న ఒకటే. ఈ స్థాన శబ్దానికి, ఈ శబ్ద ప్రయోగానికి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే త్రయ ఆవసథాః. ఆత్మదేవునకు 3 మకాములు, ఆవసథము అంటే నివాస స్థానములు కలవు అని ఆ విధంగా ప్రశ్నోపనిషత్తులో, ఐతరేయోపనిషత్తులో వస్తుంది. 3 నివాస స్థానములు ఉన్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి, కొంతకాలం ఏమో ఢిల్లీలో ఉంటారు, ఓ సీజన్లోనేమో ఇక్కడ కూడా వస్తారు. ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది, ఇక్కడికి వస్తారు. సో ఆ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 చోట్ల 3 చోట్ల ఉంటారు సంవత్సరం మొత్తం మీద. ఇక్కడో కొంతకాలం, అక్కడో కొంతకాలం, అలాగా. అదేవిధంగా ఆత్మదేవుడు అంటే ఆత్మదేవ అంటే పరమేశ్వరుడే ఈ మానవ శరీరంలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఈ అంచేతనే ఆత్మని దేవ అనే పదంతో ప్రయోగం చేస్తాం. ఎందుకంటే మామూలుగా మీకు కర్మకాండ సమర్పించే దైవం యొక్క తీరుతెన్నులు ఒక రకంగా ఉంటాయి. కర్మకాండ మనకి అగ్నిహోత్రాన్ని దైవంగా మనకి సమర్పిస్తుంది. లేకపోతే ఈ ఆగమశాస్త్రాలు అవి దేవాలయంలో ఒక మూర్తిని మనకి దైవంగా మనకి సమర్పిస్తాయి. ఆ మూర్తిని మనం ఈశ్వరుని ఆరాధించవచ్చు. కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ వేదాంతం మనకి ఒక లివింగ్ గాడ్ అని, సో మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అనుభవానికి వచ్చే ఏ ఎరుక కలదో అది దైవము. దాన్ని దైవంగా ఆరాధించమని వేదాంతం యొక్క బోధ. వేదాంతం యొక్క బోధ అది చాలా మౌలికమైన అంశం. కాబట్టి అంచేతనే ఆత్మశబ్దానికి దేవ అనే విశేషణం వేసి ఆత్మదేవ అని అంటాం. కాబట్టి ఈ ఆత్మదేవుడు 3 స్థానాల్లో ఉంటాడు. ధామ్ అంటారు చూడండి, 4 ధామ్ అంటే శ్రీ మహావిష్ణువు 4 స్థానాల్లో ఉంటాడు. ఆ రకంగా అలాగైతే పురాణ వాంగ్మయంలో అలా మాట్లాడతారో, ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికి 3 నివాస స్థానాలు, త్రయ ఆవసథాః. 3 స్థానాలు, నివాస స్థానము లేక స్థానము. ఏమిటా 3ను? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు. ఈ అవస్థల్ని మీరు ఎలా చూడాల్సి ఉంటుందంటే జ్ఞానరూపంగా అవస్థని చూడడం అభ్యాసం చేయాలి. ఎంతసేపు ఈ స్థూల బుద్ధితోటి పని అవ్వదు. మనం ఎంతసేపటికి స్థూలంగా చూస్తాం. సూక్ష్మంగా చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు లోక వ్యవహారమే మీరు చూడండి. పూర్వం డబ్బు అంటే రూపాయి కాసుల రూపంగా ఉండేది, వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు రూపంగా ఉండేది. డబ్బు ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా మూటల కింద కట్టి బరువుగా మూటలు ఇవ్వడం పుచ్చుకోవడం కింద ఉండేది. ఎక్కడైనా ఈ చోరులు కన్నం వేసినప్పుడు ఆ బరువు మొయ్యలేక దాంతో పట్టుబడ్డ సందర్భాలు కూడా కనబడతాయి. సో ఎందుకంటే బోర్డు అంత బరువు అది, దాన్ని తీసుకెళ్ళను లేడు, వదిలిపెట్టను లేడు, ఆ బరువుతోటి దొరికిపోతాడు. అలాంటి కథలు కూడా మనకు వినపడతాయి.
అది దాని నుంచి ఇప్పుడు ఈనాడు చూడండి, ఈనాడు డబ్బు ఇచ్చి పుచ్చుకోవటం వ్యవహారం ఎలా ఉంటుంది, అసలు ట్రాన్సాక్షన్ ఏమీ చేత్తోటి ఏమీ ఉండదు, జస్ట్ టెలిఫోన్ మీద మాట్లాడుకోవడం. వైర్ ది మనీ అనే ఒక ప్రయోగం ఒకటి ఇంగ్లీష్లో వాడతారు. వైరింగ్ ది మనీ అంటే యూ కెన్ సెండ్ ది మనీ బై వైర్. వైర్ అంటే వైర్లో పంపించారంటే వైర్లెస్లో కూడా పంపించచ్చు. ఒక ఈమెయిల్ ద్వారా పంపించేయచ్చు, డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి ఎంత సూక్ష్మానికి వచ్చిందో. ఆ రకంగా స్థూల దృష్టి నుంచి మన యొక్క అవగాహన, జగత్తు గురించి మనకుండే అవగాహన కూడా స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి రావాలి. వచ్చినప్పుడే ఈ కల్పనలన్నీ మనకి అవగతం అవుతాయి. ఈ వేదాంతిక్ ప్రపోజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మ దృష్టితో దర్శించినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ 3 అవస్థలు ఉన్నాయనుకోండి, 3 అవస్థల యొక్క స్వరూపం ఏమిటంటే కాన్షియస్నెస్, ఎరుక. ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ అనే మాటని ఇట్ ఈజ్ ఆల్వేస్ ఒక పర్టికులర్ దృష్టితోటి ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది పాట్, కాన్షియస్ ఆఫ్ ది టేబుల్, కాన్షియస్ ఆఫ్ సంథింగ్, కాన్షియస్ ఆఫ్ దిస్, కాన్షియస్ ఆఫ్ దట్, ఆ రకంగా. సో ఆ విధంగా ఎరుక రూపంగా, ఎరుక అంటే దేని యొక్క ఎరుక. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉందనుకోండి, జాగ్రత్త అవస్థ అంటే అంతా కూడా మీరు కన్ను తెరిచింది మొదలు మళ్ళీ నిద్రలోకి జారుకునే క్షణం వరకు ఒక చైతన్య ప్రవాహం తప్ప మరొకటి కాదు. మీరు గోడ అన్నారంటే, గోడ అంటున్నారంటే గోడని తెలుసుకుని గోడ అని మీరు అంటారు. ఆ తెలుసుకోవడం లేకుండా గోడ ఉండదు. ఇప్పుడు ఘటము, ఘట జ్ఞానం లేని ఘటం ఉండదు. ఇప్పుడు ఘటం వచ్చి, జడమైన ఘటం వచ్చి నేను ఘటాన్ని అని చెప్పదు. చేతనుడైన పురుషుడే ఘటాన్ని గురించి మాట్లాడతాడు. అయం ఘట అన్నాడంటే చేతనుడైన పురుషుడు అంటాడు. చేతనుడైన పురుషుడు అనాలి అంటే ఘట జ్ఞానం కలిగాక అంటాడా, కలగకుండా అంటాడా? ఏ జ్ఞానము కలగని దాని గురించి మాట్లాడగలడా? మాట్లాడలేడు. అంచేతనే నాకు ఫలానాది తెలియలేదు అని వీడు అంటాడు, అవిదిత. ఆ అవిదిత కూడా చేతనమునందు ప్రకాశించినప్పుడే అది అవిదితమవుతుంది. అది అవిదితము, అన్నోన్. అన్నోన్ అంటే వీడి చైతన్యంలో అన్నోన్గా ప్రకాశించాలా అక్కర్లేదా? ఇది నాకు తెలుసును, ఇది నాకు తెలియదు అన్నప్పుడు ఈ విదితము, ఈ అవిదితము రెండూ కూడా చైతన్య ప్రకాశంలో ప్రకాశించినప్పుడు మాత్రమే వాటికి ఆ రకమైన నామధేయం మీరు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏదైనా ఒకటి ఉంది అంటే అది తెలియబడినప్పుడు మాత్రమే ఉండడము, చైతన్య ప్రకాశంలో ప్రకాశించినప్పుడు మాత్రమే దాని అస్తిత్వము స్థిరమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. జాగ్రత్త అవస్థ అని మీరు ఏదైతే అంటారో అది కేవలము అనేక పదార్థములు ఉన్నాయి అని కాదు, అనేక పదార్థములు తెలుస్తున్నాయి. అది జాగ్రత్త అవస్థ. ఎప్పుడైతే ఉంది అంటే అది ఒక వస్తువు, ఒక పదార్థం ఉంది అని ఒక దృష్టి. కానీ తెలుస్తోంది అంటే ఆ ఉండడం వేరు, తెలుస్తూ ఉండడం వేరు. తెలుస్తోంది అంటే అది మన అనుభవంలో అంతర్భాగమై కూర్చుంటుంది. ఉంది అంటే అది అనుభవంలో అంతర్భాగం అయిందా లేదా అనేది ఏమీ మనం నిర్ధారితంగా చెప్పలేదు, అలా ఉంది అని అన్నారంటే. ఘటము ఉంది, అలా కాకుండా ఘటము తెలుస్తూ ఉంది అంటే ఘటము ఉంది అంటే మాత్రం ఘటానుభవం అని అర్థం, అనుభవంలో భాగమవుతుంది. కాబట్టి మొత్తం జాగ్రత్త అవస్థ అంతా ఏమిటి అని మీరు ఆలోచించినట్లయితే ఇది కేవలము ఆ చేతన యొక్క ప్రవాహము తప్ప మరి ఒకటి కాదు. ఇప్పుడు కొడుకు అంటే నిద్ర లేచారు, కొడుకు అంటే ఏంటి? కొడుకు తెలిసాడు, ఇల్లు తెలిసింది, భార్య, పుత్రుడు, నేను, నాది, ఇల్లు, వాకిలి, మొత్తం ఒక వ్యక్తిత్వం చుట్టూ ఎంత సమాచారం అయితే, ఎన్ని పదార్థములు, ఎన్ని చర అచర, కదిలేవి కదలనివి, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, దేవుళ్ళు దెయ్యాలు అన్నీ కూడా ఆ ఎరుకలో అంతర్భాగం అవుతుంటాయి. మంచి చెడు ధర్మ అధర్మ అన్నీ కూడా ఆ చేతనలో అంతర్భాగం అవుతాయి. కాబట్టి మొత్తం జాగ్రత్త ప్రపంచాన్నంతని ఏ చైతన్యంలో ప్రకాశిస్తుందో అది ఒక స్థానము. ఏమండి, స్వప్న ప్రపంచం అలాగే ఉంటుంది, అది రెండవ స్థానము. ఇంకా నిద్రావస్థకు వచ్చాం. నిద్రావస్థ కూడా అది శూన్యం కాదు, శూన్యము యొక్క ఎరుక ఉంది అక్కడ, ఏమీ లేదు అనే అనుభవం అక్కడ ఉన్నది.
అనుభవం ఉంది అంటే ఎరుక చేతన యొక్క అనుగ్రహం లేకుండా అనుభవం ఎటువంటి అనుభవం ఉండడానికి వీల్లేదు. ది అబ్సెన్స్ ఆఫ్ నథింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు ఎలాగైతే జాగ్రత్త అవస్థ ఒక అనుభవం అయినదో, అలాగే అనేకము ఉన్నటువంటి స్వప్నావస్థ ఎలాగైతే ఒక అనుభవం అయినదో, ఏమీ లేకుండుట అనేది కూడా ఒక అనుభవం. అటువంటి అనుభవం మనకి నిద్రావస్థలో కలుగుతుంది. అంతేకాకుండా నిద్రావస్థలో మనకి మామూలుగా జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే శోకము, భయము ఇవి అనుభవానికి రావు. జాగ్రత్త అవస్థలో అన్నీ ఉండి కూడా శోకము, భయము అనుభవానికి రావడం చేత మనిషి కొంత దుఃఖంతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అన్నీ ఉంటాయి. చాలామంది అన్నీ సమకూర్చుకుంటారు. ఓ ఇల్లు కట్టుకుంటారు, దానికి ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటారు, ఓ కారు పెట్టుకుంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, చాకర్లు ఉంటారు, నౌకర్లు ఉంటారు, ఇంకా ఏదైనా కావాలంటే అవి కూడా పెట్టుకుంటారు. టాటా స్కై డిష్ కూడా పెట్టుకుంటారు. అన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుని ఇంక ఇప్పుడు ఎలా ఉండాలి? అబ్బా పర్ఫెక్ట్, లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఒక ఫీలింగ్లో బతకాలి కదా. కానీ ఉండదు. అది ఆ ఫీలింగ్ ఉండదు. దట్ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అనేది అది మనిషిని ఎప్పుడూ అది గెలిపిస్తూనే ఉంటుంది. వాడికి దొరకదు. అది ఆ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, ఆల్ ఈజ్ వెల్ విత్ మీ అనే ఫీలింగ్ మీకు రాదు. ఏదో ఒక చెప్పలేని ఇన్సెక్యూరిటీ, లేకపోతే ఏవో గృహఛిద్రములోని ఇంట్లో అన్నీ ఉన్న చోట ఏదో సమస్య ఉంటుంది. కొడుకు చెప్పిన మాట వినడు చాలు. ఈ కోటీశ్వరుడు వీడి కోట్లన్నీ కూడా కొడుకు చెప్పిన మాట వినకపోవడం అనే బేసిస్ మీద ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. హీఈ్ అన్హ్యాపీ దే ఓవర్. ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, లోకాన్నంతని జయించేసాడన్నంతటి బిజినెస్ మ్యాన్. అబ్బా ఎంత గొప్పవాడు రాలేడు అయినా అని అందరూ అసూయపడేంత పెద్దవాడు. కానీ కొడుకు చెప్పిన వాడు ఆయనకి అంతటి విజయం కూడా నిరుత్సాహపూరితం అయిపోతుంది. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో శోకము, భయము ఉంటాయి. కానీ నిద్రావస్థలో ఇవి ఏమీ ఉండవు. అంచేతనే నిద్రావస్థ ఉండే ఒక ఆకర్షణకి ఆ గొప్ప కారణం. కాబట్టి నిద్రావస్థ ఒక గొప్ప అనుభవం, అద్భుతమైన అనుభవం, ప్రతి మానవుడు ప్రేమించేటువంటి అనుభవం. ఆ అనుభవము చైతన్యం యొక్క పునాది లేకుండా కలుగుతోంది అనే మాట అర్థం లేని మాట. కాబట్టి నిద్రావస్థ యందు కూడా ఈ అనుభవానికి సర్వము లేని అనుభవం ఏదైతే కలదో ఆ అనుభవానికి సాక్షిగా చైతన్యము గలదు. కాబట్టి ఈ ఎరుక ఈ మూడు అవస్థలలోనూ ప్రవహిస్తూ మూడు అవస్థలని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఇది మన అనుభవం. అయితే ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉంటూ మూడు అవస్థలను ప్రకాశింపజేస్తుంది. అది ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మదేవుడు మూడు నివాస స్థానాల్లో ఉంటాడు. ఆయన జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థని మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఏమున్నది? చిదాకాశము, స్పేస్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం. సో ఎందుకంటే అన్నీ ఉండేవన్నీ స్పేస్లోనే ఉంటాయి. మొత్తం జగత్తంతా స్పేస్లోనే ఉంటుంది. మీరు ఆస్ట్రానమీ చదివారనుకోండి, ఈ గోళాలు, గ్రహాలు, ఇవన్నీ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, ఇవన్నీ కూడా స్పేస్లోనే ఉంటాయి. అలాగే ఈ మొత్తం జాగ్రత్త అవస్థలో ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చేతనలో ఉన్నాయి కనుక ఆ చిత్ అనే పదం ఎరుక, ఆ ఎరుకని ఒక ఆకాశంగా మనం భావన చేస్తాం. భావన చేసి అదొక మెటఫర్. అంతేకాని ఈ ఆకాశంలో ఉంటుందని కాదు. ఆ చిదాకాశంలోనే మొత్తం జాగ్రత్త అవస్థ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఎలాగంటే సినిమా తెర చిదాకాశము అనుకుంటే సినిమాలో ఉండే దృశ్యాలు అవన్నీ కూడా ఆ చిదాకాశం సినిమా తెర మీద ప్రకాశిస్తున్నట్టుగా ఆ విధంగా ఈ ఎరుక ఆత్మ చైతన్యము అనే చిదాకాశమునందు మొత్తం జాగ్రత్త అవస్థ అంతా ప్రకాశిస్తుంది. ఆ జాగ్రత్త అవస్థలో మీరు ఈ వ్యక్తిత్వ నేను ఫలానా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అనగానే దేహము, ఇంద్రియములు, మనస్సు అవి ఉంటాయి. వాటి యందు నేను, నాది అనే అహంకార, మమకారాలు, అభిమానం కూడా ఉంటుంది. అవన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. కేవలము మనకి బాహ్యమునందుండే
పదార్థములే కాకుండా బాహ్యాన ఆధ్యాత్మికంశ్చైవ, మనం అది ఎప్పుడు మర్చిపోకూడదు. బాహ్యములు ఆధ్యాత్మికములు, బయట ఉండేవి లోపల ఉండేవి. ఎందుకంటే అవి పరస్పరం మిథ. బయట ఉండేవి లోపలుండేవి లేకుండా బయట ఉండేవి ఉంటాయా? బయట ఉండేవి లేకుండా లోపల ఉండేవి ఉంటాయా? అసలు మీరు బయట లోపల అన్నారంటే ఉంటే రెండు ఉంటాయి, లేదా ఏమి ఉండవు. కాంపౌండ్ వాళ్ళు ఉందనుకోండి, లోపల ఉన్నాయి బయట ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టేశారనుకోండి, లోపల లేదు బయట లేదు, అలా ఉంటుంది. కాబట్టి బాహ్యములు ఆధ్యాత్మికములు అయినటువంటి ఈ సకలానుభవములను తన యందు ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యము గలదు. అలాగే స్వప్నావస్థలో కూడా ఓ మనిషి ఉంటాడు, వాడికి ఓ దేహము, ఇంద్రియాలు, ఓ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తి ఒక ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు, ఆ స్వప్న ప్రపంచంలో. కాబట్టి అక్కడ కూడా బాహ్యములు ఆధ్యాత్మికములు రెండూ ఉంటాయి. ఆ సర్వమును ప్రకాశింపజేస్తూ ఒక చేతన గలదు. సుషుప్తి స్థానం తర్వాత చూద్దాం, దాని గురించి చెప్పడం అయింది. ఈ రెండింటికి తేడా ఏమిటి? జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమిటి? స్వప్న జాగ్రత్త స్థానే తేడా ఏమీ లేదు. ఏకమాహుం మనీషిణ. ఈ సందర్భంలో కొంచెం నామినిక్లేచరు మీరు గుర్తు చేసుకోవాలి. ప్రథమ భాగంలో అయింది, ఆగమ ప్రకరణంలో అయిన నామినిక్లేచర్. అవసరమైతే కాగితం మీద రాసుకుని ఎదురకుండా పెట్టుకోండి. మనం ఒకసారి అందాము, అవస్థ పేరేమిటి? జాగ్రత్త. అవస్థ పేరు జాగ్రత్త. ఆ అవస్థలో ఉండే అభిమాని, అనగా అవస్థను అనుభవిస్తూ ఉండే వ్యక్తి లేక అభిమాని, వాడి పేరేమిటి? విశ్వుడు. విశ్వుడు విశ్వుడు. కాబట్టి అలా హింస్ కింద మీరు రాసుకుంటే జాగ్రత్త హైఫన్ విశ్వుడు. ఏమండి, ఈ విశ్వుడు వీడు భుక్ అంటే భోక్త, భోగిస్తాడు. దేన్ని భోగిస్తాడు? స్థూల భుక్. స్థూల భుక్. ఏమండి, వీడి ప్రజ్ఞ అంటే ఎరుక స్వరూపంగా కలిగి ఉంటాడు. ఎటువంటి ప్రజ్ఞ వాడిది? బహిష్ప్రజ్ఞ. వాడికి బహిష్ప్రజ్ఞ అని ఎందుకు పేరు పెట్టామంటే, మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు ఘటానుభవం కలిగి, అనుభవం ప్రజ్ఞ అంటే అనుభవములన్నిటి యొక్క ముద్దకి ప్రజ్ఞ అని పేరు, ఎరుక. ఘటానుభవం కలిగిందనుకోండి, ఈ ఘటం బయట ఉన్నట్టు, అది కన్ను అనే ఇంద్రియం ద్వారా అనుభవం కలుగుతున్నట్టు ఇంద్రియముల యొక్క సన్నివేశం ఉంటుంది. జ్ఞానేంద్రియముల యొక్క సహకారంతో మీకు ఆ ఎరుక నిర్మాణం అవుతుంది. కాబట్టి బహిష్ప్రజ్ఞ అన్నాం. కానీ ఆ పదాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. బహిష్ప్రజ్ఞ, వాడు స్థూల భుక్. తర్వాత వాడికి ఈ దేహంలో ఓ స్థానం కూడా ఫిక్స్ చేశారు. అదేమిటి? దక్షిణ నేత్రము, కుడి కన్ను. రెండు కళ్ళు అనొచ్చు, కానీ రెండు కళ్ళని ఫర్దర్గా రెడ్యూస్ చేస్తే కుడి కన్ను. ఇది మొత్తం జాగ్రత్త అవస్థ యొక్క హిస్టరీ అంతా వచ్చేసింది. ఏమండి, తర్వాత ఈ జాగ్రత్త అవస్థ విశ్వడి గురించి వివరణ చెప్తూ సప్తాంగ 19 ముఖ, సమష్టిని కూడా కలిపేశాం దాంట్లో. బాహ్యములు ఆధ్యాత్మికములు అన్నీ వచ్చేసాయి కదా. సమష్టి సప్తాంగ 19 ముఖ, 7 అంగములు గలవాడు, 19 ముఖములు గలవాడు అని అది కూడా వచ్చేసింది. ఆ వివరణ అక్కడ ఉంది. దాని గురించి చింత చేయకండి, ఇంత సమాచారం వచ్చింది. ఇప్పుడు స్వప్న స్థానానికి రండి. స్వప్నము, జాగ్రత్త అయింది స్వప్నము. ఈ స్వప్నంలో ఉండే అభిమానికి పేరేమిటి? తైజసుడు. వీడు ఎటువంటి భుక్కు? వీడు భోక్తే, సూక్ష్మ భుక్ అని అనము, అలా అనము. అక్కడ ఏమన్నామంటే ద్రవివిక్త భుక్ అని అన్నాం. ఆ పదం అలా ఉంది, దాని అర్థం సూక్ష్మం అనే. ద్రవివిక్త భుక్ అని ఉపనిషత్తు యొక్క ప్రయోగం ఉంది. ద్రవివిక్త అంటే సూక్ష్మాని ఏకాంతాన్ని అభిప్రాయం. ద్రవివిక్త భుక్. తర్వాత వీడి ఇంకోటి తర్వాత ఐటము అంతఃప్రజ్ఞ. ఈ అంతఃప్రజ్ఞ అంటే అర్థం ఏంటి అంటే, బహిష్ప్రజ్ఞలో మనస్సు ఇంద్రియాలు ఉంటే అంతఃప్రజ్ఞలో మనస్సు ఒక్కటే ఉంటుంది, ఇంద్రియాలు ఉండవు. అంతే దాని అర్థం. మన ఇది అంతఃప్రజ్ఞ. వీడికి ఒక స్థానం కూడా నిర్దేశించారు, కంఠం. ఇప్పుడు నేను మీకు మాట చెప్తా, అంటే నేను ఇచ్చిన దృష్టాంతాన్ని మీరు సహృదయంతో స్వీకరించండి.
లోకంలో దృష్టికోణం, ఎందుకంటే మీరు ఉపనిషత్ విద్యార్థులు కనుక పాయింట్అవుట్ చేస్తున్నాను. లోకంలో దృష్టికోణం ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, శ్రీకృష్ణ దేవాలయం అవుతుందనుకోండి. సపోజ్ ఇక్కడి నుంచి ఒక 10 మైళ్ళ దూరంలో శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఆ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని చూస్తాను. ఒక కేసు అది. ఇంకో కేసులో నేను ఇక్కడ కూర్చుని ఆ శ్రీకృష్ణుడిని హృదయంలో భావన చేస్తాను. ఇప్పుడు మనం ఈ రెండింటిని జాగ్రత్తగా ఆలోచిస్తే, అక్కడికి వెళ్ళి బస్సు ఏదో ఎక్కి వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శనం చేశారే, దాన్ని బహిష్ప్రజ్ఞ అని వర్ణించవచ్చు. ఇక్కడే కూర్చుని నేను హృదయంలో ధ్యానం చేశానే, దీన్ని అంతఃప్రజ్ఞ అని వర్ణించవచ్చు. మీరు మామూలుగా లోకంలో ఎవరినైనా ఆస్తికులను ఎవరినైనా పిలిచి, ఏమండి ఈ బహిష్ప్రజ్ఞకి అంతఃప్రజ్ఞకి తేడా ఉందా అని మీరు అడిగారు అనుకోండి, ఏమని చెప్తారు? ఉంది అని చెప్తారు. తేడా లేదనుకోండి, ఈ బస్సు పట్టుకుని అక్కడికి ఎందుకంటే వెళ్ళాం, ఇక్కడే కూర్చొని కృష్ణుని భావం చేసేయచ్చు కదా, ఉంది అని చెప్తారు. అదే మీరే పీఠాధిపతినో లేకపోతే మామూలుగా లోకంలో పురాణ వాంగ్మయాన్ని ప్రచారం చేస్తూ ఉండే కథావాచకులు వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ పురాణ సాహిత్యము, ఈశ్వరుణ్ణి భిన్నంగా ఆరాధించేటువంటి అనేక సంప్రదాయాలు మతాలు ఉంటాయి. వాటిని బేసిస్గా చేసుకుని లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాత్ములు ఉంటారు. వాళ్ళని అడిగారనుకోండి, అయితే ఆ దేవాలయం కట్టించిన ఆయన్నే అడిగారనుకోండి సపోజ్, ఏమండి ఈ 10 మైళ్ళు వెళ్ళి చూసిన చోట కలిగిన బహిష్ప్రజ్ఞ కలిగింది కదా, అక్కడ కూడా మీకు అనుభవం కలిగింది, శ్రీకృష్ణ అనుభవమే కలిగింది. ఇక్కడ కూర్చుని ఇలా భావన చేస్తే కలిగిన శ్రీకృష్ణ అనుభవానికి దీన్ని అంతఃప్రజ్ఞ అన్నారు. తేడా ఉందా లేదా అంటే ఉంది. ఏమిటి తేడా? ఎంత తేడా అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇక్కడ కూర్చుంటే నీకే పుణ్యం రాదు, లేకపోతే ఇంక దేవాలయం కూడా వస్తుంది. ఆ విధంగా చెప్తారు. బహిష్ప్రజ్ఞకి అంతఃప్రజ్ఞకి చాలా తేడా ఉంది అని చెప్తారు. ఒకసారి ఒక పెద్ద మహాత్ముడు, చాలా గొప్ప మహాత్ముడు, ఆయన ఏమన్నారంటే, ఎదురుకుండగా నువ్వు దేవాలయంలో కూర్చున్నప్పుడు చూసిన శ్రీకృష్ణుడికి, అదే శ్రీకృష్ణుడిని హృదయంలో భావన చేసిన శ్రీకృష్ణుడికి తేడా ఏం లేదన్నారు. ఎందుకు తేడా లేదంటే, నువ్వు శ్రీకృష్ణుడిని దర్శించినప్పుడు కూడా శ్రీకృష్ణ జ్ఞానం నీకు కలిగింది. శ్రీకృష్ణ జ్ఞానము శ్రీకృష్ణ విగ్రహం యొక్క స్థానంలో కలగదు, హృదయ స్థానంలోనే కలుగుతుంది. మీరు కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని ధ్యానం చేశారనుకోండి, ఇప్పుడు ఈ శ్రీకృష్ణ జ్ఞానం ఎక్కడ కలిగింది? అది హృదయ స్థానంలోనే కలిగింది. కాబట్టి రెండింటికి తేడా ఏం లేదు. మరి బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని పేరు ఎందుకు మార్చారు అంటే, చూడయా కొంచెం స్థూలంగా ఆలోచిస్తే దీనికి దానికి తేడా ఉన్నట్టు కనపడుతోంది. అంచేత ఆ తేడాన్ని మేము అనువాదం చేశాం. తర్వాత బహిష్ప్రజ్ఞలో ఉండే శ్రీకృష్ణ దర్శనంలో కన్ను మనస్సు రెండు కలిసి ఉన్నాయి. అంతఃప్రజ్ఞ శ్రీకృష్ణ దర్శనంలో కన్ను లేదు, పైగా కన్ను మూసేసేది కూడా లేదు, కన్ను లేదు. అందుకోసం ఇంద్రియముల యొక్క ప్రవేశం లేదు కనుక దానికి ఆపిసరంత తేడాన్ని పట్టుకుని ఓ పేరు పెట్టాం, అంతఃప్రజ్ఞ అని పేరు పెట్టాం. వాస్తవంలో ఆ పేరు పెట్టిన ఆ సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ అనుభవంలో, అనుభవం యొక్క స్వరూపంలో ఏ మార్పు లేదు, రెండు ఒక్కటే. ఒప్పుకుంటారా? రెండు ఒక్కటే. స్వప్న జాగరితే స్థానే ఏకమాహుర్ మనీషిణ, అది ఆయన చెప్తున్నా, అది థీసిస్. అలాగే ఇంకొక ప్రశ్న, మీరు చాలా సూక్ష్మంగా ఆలోచించదగ్గ పాయింట్ ఇది. ఇంకొక ప్రశ్న, ఘటాన్ని చూసినప్పుడు కలిగిన ఘట జ్ఞానానికి, ఘటం గుర్తుకొచ్చినప్పుడు కలిగిన ఘట జ్ఞానానికి భేదం ఏమైనా ఉందా? ఘటాన్ని చూసినప్పుడు కలిగిన ఘట జ్ఞానం బహిష్ప్రజ్ఞ కేటగిరీలోకి వస్తుంది. కళ్ళు మూసుకుని ఘటాన్ని స్మరించినప్పుడు కలిగిన ఘట జ్ఞానం అంతఃప్రజ్ఞ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి వాస్తవంలో ఘట జ్ఞానం ఘటదేశంలో ఎలాగా కలిగేది కాదు. ఘటదేశంలో కలిగేదైతే బహిష్ప్రజ్ఞలో ఘటదేశం బయట ఉంది, హృదయస్థానంలో అంతఃప్రజ్ఞలో కలిగింది అనే భేదం నేను చూపించవచ్చు. బహిష్ప్రజ్ఞ అయినా అంతఃప్రజ్ఞ అయినా ఘట జ్ఞానం హృదయదేశంలోనే కలుగుతుంది. కాబట్టి మీరు ఘటము ఉన్నది అన్నప్పుడు, ఘటాన్ని చూస్తూ ఘటము ఉన్నది అన్నా, అయితే ఘటాన్ని గుర్తు చేసుకుని ఘటము ఉన్నది అన్నా, రెండు సందర్భాల్లో ఈ ఘటము యొక్క ఉనికి ఎక్కడ? చిదాకాశంలోనే ఉన్నది. కాబట్టి మన ఎనాలిసిస్ కోసం బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని అన్నామే కానీ వాటి స్వరూపంలో ఏమీ మార్పు లేదు, రెండు ఒక్కటియే. స్వప్న జాగరితే స్థానే ఏకమాహుర్ మనీషిణ. ఇప్పుడు ఏమైపోతుందంటే, మనకేమైంది? స్వప్నస్థానం ఉందనుకోండి, మనకి రెండు ఏకమని అనిపించదు. మనకి స్వప్నస్థానము
అది చాలా బల్బజము, అల్పము, దాంట్లో ఏమీ సారం లేదు, నిస్సారము అని అనిపిస్తుంది. అసారము, సారం లేదు. స్వప్నస్థానంలో సారం ఏముంది? స్వప్నంలో హిమాలయం చూశారనుకోండి, ఆ హిమాలయానికి విలువే ఉంది, సారం లేని హిమాలయం అది, ఊరికే మానసిక కల్పన మాత్రమే, అది అసారము. జాగ్రత్త స్థానంలో కలిగిన అనుభవము అది సారవంతమైన అనుభవము అని ఒక దృష్టి మనకి కలుగుతూ ఉంటుంది. ఆ దృష్టి కలగడానికి కారణం ఎందుకు అలా వచ్చిందంటే, చూడండి, ఈ భేదం ఎందుకు వచ్చిందంటే, జాగ్రత్త అవస్థలో దేహముతోటి తాదాత్మ్యం ఉంటుంది, దేహేంద్రియములతోటి వీడు మమేకమై, సో అనాత్మయందు ఆత్మభావాన్ని కలిగి ఉంటాడు. ఆ కారణంగా ఎప్పుడైతే నేను అనగానే, ఎందుకంటే జగత్తుని దర్శించేది నేను, జగత్తు యొక్క అనుభవం నాకు కలుగుతోంది, జగత్తు నేను ఇదిగో జగత్తుని అని చెప్పదు. ఈ హేతువుని భగవాన్ రమణ మహర్షి పదే పదే చెప్పేవారు. ఆయన ఏమని చెప్పేవారంటే, జగత్తు ఉందని జగత్తు చెప్తున్నా, నువ్వు చెప్తున్నావా అనేది. అంటే వీళ్ళు విన్నవాళ్ళు విన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు, మిగతా వాళ్ళు అలా తలకే ఉంటారు ఏదో చెప్తున్నట్టుగా. అలా కాదు, జగత్తు చెప్పటం లేదు, జగత్తు యొక్క ఉనికి జగత్తు చేత నిర్ధారితం అవటం లేదు. జగత్తు యొక్క ఉనికిని ఒక చేతన వ్యక్తి నిర్ధారణ చేస్తున్నాడు. అంచేతనే ఉనికిని మీరు చేతన నుంచి తప్పించకూడదు. చేతన ఉంటేనే ఉనికి ఉంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ ఉనికి యొక్క అధిష్టానం ఏమిటి, లోకస్ ఏమిటి అంటే చేతన. చేతన యందు గలదు ఆ ఉనికి. కాబట్టి ఘటము ఉన్నది అంటే ఆ చేతన పురుషుని యొక్క చేతన యందు ఘటము ప్రకాశించింది అని అర్థం. ఘటము తెలియడం అంటే ప్రకాశించడమే. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచినప్పుడు చేతన పురుషుని యొక్క చేతన యందు ప్రకాశించిన ఘటానికి, కళ్ళు మూసుకుని ఘటాన్ని స్మరించినప్పుడు చేతన పురుషుని యొక్క చేతన యందు ప్రకాశించిన ఘటానికి తేడా ఏమిటండి? క్యా ఫరక్ హై? తేడా ఏమీ లేదు. అంచేతనే మహాత్ములు ఏమన్నారంటే, స్వప్న జాగరితే స్థానే ఏకమాహుత్ మనీషిణ, రెండింటికి తేడా లేదు ఒకరికి బొమ్మన్నారు. మరి లోకంలో ఉండే లౌకికులకి, లౌకికులు అంటే అజ్ఞానులు అని అర్థం, అజ్ఞానులకి అదేదో తేడా ఉన్నట్టు, స్వప్నంలో ఉన్నటువంటి ప్రపంచం నిస్సారం అన్నట్టు, జాగ్రత్త ప్రపంచం సారవంతం అన్నట్టు, అలాంటి భావన వాళ్ళకి ఎందుకు కలుగుతుందండి అంటే, అయ్యా దానికి మూలంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, వీడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను అని కూర్చుంటాడు. నేను అన్నప్పుడు దేహమే నేను అని కూర్చున్నప్పుడు వాడికి ఆ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా సాలిడ్గా సారవంతంగా కనపడుతూ ఉంటుంది. కానీ మీరు కనుక దేహం మనస్సుని సాక్షిగా చూస్తూ, ఇంద్రియములను సాక్షిగా దర్శిస్తూ, దేహమును సాక్షిగా దర్శిస్తూ, సాక్షిగా దర్శించడం అంటే ఏమిటో తెలుసునండి, మనస్సులో కలిగే అనుభవముల ఎడల తాదాత్మ్యం ఉండదు. నేను నాది అనే తాదాత్మ్యం ఉండదు. అంటే ఏ స్థితి వచ్చేస్తుందంటే, మనస్సులో సుఖం కలిగిందనుకోండి, నేను సుఖిని అనే అనుభవం ఉండదు. ఇది సుఖావస్థ అని మాత్రమే ఆ భేదం ఉంటుంది. నేను సుఖిని అనే అనుభవం ఉండదు. అలాగే ఎందుకంటే మనిషికి సుఖం కలిగినప్పుడు ఇది సుఖము అనే అనుభవం కలగదు. వాడికి కలిగే అనుభవం ఎలా కలుగుతుంది, సుఖానుభవం ఎలా కలుగుతుంది? నేను సుఖిని అన్నట్టుగానే కలుగుతుంది. నేను సుఖిని అన్నట్టు కలుగుతుందా, లేకపోతే నేను దుఃఖిని అన్నట్టు కలుగుతుందా, లేకపోతే ఇది దుఃఖము అని కలుగుతుందా? నేను దుఃఖిని అన్నట్టుగానే వీడికి అనుభవం కలుగుతుంది. కారణం ఏమిటంటే ఆ అనుభవంలో తాదాత్మ్యం కూడా ఇమిడిపోయి ఉన్నది. అలాగే దేహమును చూసినప్పుడు ఇది దేహము అనే అనుభవం సాధారణంగా లౌకికునకు ఇది దేహము అనే అనుభవం కలగదు. లౌకికుని అనుభవం ఎలా ఉంటుందంటే నేను అనే అనుభవంలోనే ఉంటుంది. కానీ మీరు క్రమంగా వివేకాన్ని అభ్యాసం చేస్తూ దేహము నుండి, దేహము ద్వారా అనుభవానికి వచ్చే అనుభవాల నుండి, దేహం ద్వారా మనకి తెలుస్తూ ఉండే అనుభవాలు వాటి నుండి, అలాగే ఇంద్రియముల నుండి, అలాగే మనస్సు నుండి మీరు ఆత్మ అధ్యాసని మానేసేయాలి. దేహమును బట్టి ఆత్మని నిర్ధారించటం, ఇంద్రియాలను బట్టి ఆత్మను నిర్ధారించటం, మనస్సును బట్టి ఆత్మను నిర్ధారించటం, ఇవన్నీ మానేసేయాలి. అంటే అర్థం ఏంటి? శుద్ధమైన సచ్చిత్తు తన స్వరూపము అని తెలుసుకుంటూ ఉండాలి.
సాక్షి రూపంగా ఉంటూ లోకం వ్యవహారం అంతా నడుస్తుంది. శుద్ధమైన సచ్చిత్ నా స్వరూపము అని తెలుసుకుంటోంది. అలా మీరు తెలుసుకున్న నాడు మీకు ఈ జాగ్రత్త అవస్థలో ఉండే ప్రపంచము అంత సారవంతంగా కనపడదు. అది నిస్సారముగా మనకు అనుభవానికి వస్తుంది. మీరు నన్ను ఫాలో అవుతున్నారండి? నేను ఇంకో విషయం చెప్తా చూడండి. ఒక పెద్ద మనిషి నన్ను కలవడానికి వచ్చారు. కలవడానికి వచ్చి ఈ ప్రసంగంలోనో ఏం చేస్తున్నారు, బాగున్నారంటే బాగానే ఉన్నానండి, ఈ పని ఆ పని చేస్తున్నాను, ఏదో రకంగా మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి కదా, బిజీగా పెట్టుకోవాలి కదా అని అన్నారు. చూడండి, ఏదో రకంగా నన్ను నేను బిజీగా పెట్టుకోవడము అనే మాటలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అదేమిటి? నేను కర్తను, నేను భోక్తను. కర్త భోక్త ఎలా అయ్యారు మీరు? దేహము నేను అవగొట్టి కర్త భోక్త అయ్యారు. బిజీగా ఉండడం అంటే ఏమిటి? జగత్తులో వ్యవహరిస్తూ ఉండటము. అంటే వ్యవహారం సత్యము, జగత్తు సత్యము, ఇంత సమాచారం దాంట్లో ఇమిడి ఉంది. మీరు గమనించారో లేదు? ఏమంటే అది ఏదో రకంగా మనల్ని మనం బిజీగా పెట్టుకోవడము అనే గోల్ ఉంది చూసారా, ఆ లక్ష్యం, అది లౌకికుని యొక్క లక్ష్యం తప్పిస్తే వేదాంతి యొక్క లక్ష్యం కాదు. అది బిజీగా ఉంటుంది, దేహేంద్రియాదులు బిజీగా ఉంటాయి. కానీ వేదాంతి యొక్క లక్ష్యం ఏమిటంటే నేను దట్ ఇన్నర్ బీయింగ్, నా స్వరూపమైనటువంటి ఆ సద్రూపంగా స్వయం ప్రకాశమైన ఉనికి రూపంగా ఉండుతా. దాంట్లో బిజీ ఏముండదు. బిజీ అన్నది క్రియ. దాని యందు ఆ సచ్చిత్తునందు క్రియా సంబంధం ఉండదు. క్రియా సంబంధం అంతా కూడా మనస్సు ఇంద్రియములు దేహము అనే ప్రకృతి యందు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనస్సు ఇంద్రియములు దేహమునందు ఉండేటువంటి క్రియాకలాపానికంతకీ కూడా, క్రియలకి క్రియాఫలములకు కూడా, క్రియ అంటే కర్తృత్వం, క్రియాఫలము అంటే భోక్తృత్వ సంబంధం ఉంటుంది. వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉంటూ తాను ఉండడం, బిజీగా ఉండడం కాదు, ఉండడం. బిజీగా ఉండడం అంటే నేను కర్తని, నేను భోక్తని, అలా కాదు ఉండడం. అది ఆ రకంగా ఎవరైతే దీన్ని ఆత్మనిష్ట అంటారు. బిజీగా ఉన్నాను అంటే అర్థం ఏంటో తెలుసునండి? దేహేంద్రియ మనస్సుల యందు కర్తృత్వమునందు నిష్టను కలిగి ఉన్నాను అని. అలా కాకుండా ఆత్మనిష్ట అంటే బిజీగా ఉండడం కాదు, ఉండడమే. బిజీగా ఉండేది దేహేంద్రియ మనస్సులు, ప్రకృతి. అటువంటి సాక్షిగా ఆత్మనిష్ట యందు ఉండుతా. దీన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో, సాధన చేస్తారో, వారికి ఈ జాగ్రత్త అవస్థ అంత సారవంతంగా కనపడదు. అది శంకర భగవత్పాదులు ఈ జగత్తు కదలీ స్తంభమివ అసారం సంసారం, అసార సంసార కదలీ స్తంభవత్ అని అంటారు. ఈ సంసారం ఉన్నదే ఈ జగత్తు, దీంట్లో మన అనుభవాలు ఇవన్నీ కూడా అరటి బోధె వలె నిస్సారములు. అరటి బోధె చూడడానికి గట్టిగా బలంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ దాని నెత్తి మీద ఏదైనా బరువు పెట్టారని దాని మీద వెళ్ళి కూర్చుంటే విరిగిపోతుంది. దాంట్లో సారం లేదు. అరటి బోధె ఎంత నిస్సారము అంటే అది వేసిన గెలని అదే మోయలేదు. దానికి బోట్లో అవి పెట్టి నిలబెడితేనే ఉంటుంది, లేదా పడిపోతుంది. అంత నిస్సారము అని కదలీ స్తంభవత అసార సంసార. కాబట్టి స్వప్న ప్రపంచం ఎలా అయితే చాలా ఫ్లింజీగా నిస్సారంగా ఉంటుందో, దాంట్లో సత్యం ఏది ఉండదని మనకి తెలుస్తూ ఉంటుందో, అదేవిధంగా జాగ్రత్త ప్రపంచం కూడా అసారము అని తెలియాలంటే, ఆ అనుభవం కలగాలి అంటే ఆ రకమైనటువంటి ఆత్మనిష్ట అవసరము. అటువంటి ఆత్మనిష్ట కలిగిన మహాత్ములు మనీషిణ వాళ్ళు ఏమనంటారంటే స్వప్న జాగరితే స్థానే ఏకమాహుర్ మనీషిణ. ఎందుకయా అంటే భేదానాం హి సమత్వేన. ఇప్పుడు భేదములు అంటే భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములు, అది భేదములు అంటే. ఈ భేదములు బాహ్యములు ఆధ్యాత్మికములు కూడా, ఇవి సమంగా ఉన్నాయి. ఏమిటండి భేదములు సమంగా ఉండడం ఏమిటి? చూడండి ఎలాగంటే ఇప్పుడు స్వప్నంలో జాగ్రత్తలో నేను గ్రాహకుడను అంటే తెలియవాడను,
ఈ పదార్థము తెలియబడేది అనే గ్రాహ్య గ్రాహక భేదము మీకు జాగ్రత్త అవస్థలో ఉన్నది. ఏమండి, గ్రాహ్యము యొక్క ఉనికి గ్రాహకం మీద, గ్రాహకము అంటే ఇంద్రియములు, మనస్సు, దేహము, గ్రాహకము యొక్క విశిష్టత గ్రాహ్యం మీద ఆధారపడుతూ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కూడా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అంటే తెలుగులో గ్రాహ్య గ్రాహక భేదము. ఇది మీకు జాగ్రత్త అవస్థలో ఉన్నది. స్వప్నావస్థలో కూడా మీరు జాగ్రత్త అవస్థలో ఘటన చూశారనుకోండి, ఆ ఘట జ్ఞానము ఏ రూపంగా ఉన్నది? నేను ఘటమును తెలియవాడను, ఈ ఘటము నాచే తెలియబడేటువంటిది జ్ఞేయము అనే జ్ఞాతృజ్ఞేయ విభాగపూర్వకంగానే ఘట జ్ఞానం ఉన్నది. జ్ఞాతృజ్ఞాన విభాగము లేని ఘట జ్ఞానం ఉండదు. అది జాగ్రత్త అవస్థలో. స్వప్నంలోకి వెళ్ళారు, అక్కడ మాత్రం స్వప్నంలో అక్కడ అలాగే ఉంటుంది. స్వప్నంలో కూడా నేను తెలియవాడను, వీడికో దేహము, ఇంద్రియములు, మనస్సు ఉంటాయి, దానితో వాడు తెలుసుకుంటూ ఉంటాడు జగత్తును. నేను తెలియవాడను, నాకే తెలియబడే ఘటము అని గ్రాహ్యగ్రాహక భేద పురస్సరంగా మాత్రమే మీకు స్వప్నావస్థలో కూడా మీకు ప్రపంచము భేదములు అనుభవానికి వస్తాయి. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే ప్లాట్ఫామ్ మీదనే మీకు జాగ్రత్త అవస్థలో ఉండే భేదాలన్నీ అనుభవానికి వస్తున్నాయి. అదే పరిస్థితి మీకు స్వప్నావస్థలో కూడా కనబడుతోంది. లేదండి, అక్కడ ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీకు స్వప్నావస్థలో ఉండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అది హులక్కది, అది కళ్ళది, అది సత్యం కాదని వీడు ఎప్పుడు చెప్పాడు? స్వప్నావస్థ నుంచి బయటపడ్డాక చెప్పాడు. కానీ స్వప్నావస్థలో ఉన్నంత వరకు ఆ ప్లాట్ఫామ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే ప్లాట్ఫామ్ మీదనే మీకు భేదాలన్నీ అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా గ్రాహ్యగ్రాహక భేదము అనేటువంటి ఆ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ కామన్ ఫర్ స్వప్న అండ్ జాగ్రత్త అవస్థలకి. భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతున, ప్రసిద్ధమైనటువంటి హేతువు. ప్రసిద్ధమైన హేతువు అంటే యదృశ్యం తత్ మిథ్యా అనే హేతువు. అంటే నేను ఇలాగ చాదస్తంగా చెప్తూ ఉంటాను. అంటే నాకేంటంటే ఇటువంటి సాధకులు ఆ సత్యాన్ని దర్శించాలని నా అభిప్రాయం. ఈ దృశ్యం తన మిథ్య అన్నారంటే సాధారణంగా లోకంలో వేదాంత పాఠం చెప్పేవాళ్ళు కూడా ఇదికే ఒక ఒరవడిలో చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఈ దృశ్యం తన మిథ్య, ఇది ఒక ఒరవడి. ఆ ఒరవడి వెనుక గంభీరమైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా బాంబు పేలిందనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు పేల్చారు, అది సత్యమే, అది దాంట్లో ఏం అసత్యమేం కాదు. కానీ ఇంక ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసి అన్నమాట కాదు, అది ఊరికే అనేసేయటం. తర్వాత అది సత్యం అవ్వచ్చు, ఏమో దృష్టాంతం బాగోలేదు. సో ఆ విధంగా ఏదో దృష్టాంతం ఒక ఒరవడిలో జగత్తు మిథ్య అనుకుంటూ పోవడం అలాగా కాదు, అది అంతకంటే సూక్ష్మమైన విషయం. ఆ సూక్ష్మత్వాన్ని పట్టుకుంటే జగత్తు మిథ్య అన్నది అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా తెర మీద చూస్తున్నారు, ఒక గంభీరమైన దృశ్యాన్ని చూస్తున్నారు, హిమవత్పర్వత శ్రేణిని చూస్తున్నారు, చాలా అందంగా ఉందండి, ఎంజాయ్ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు సినిమా తెర మీద కనపడే దృశ్యము ద్రష్టపై ఆధారపడి మాత్రమే అనుభవానికి వస్తుంది. ద్రష్ట యొక్క ప్రవేశం లేకుండగా ఇండిపెండెంట్గా ఆ దృశ్యము ప్రకాశించటం అనేది సంభవమే కాదు అసలు. అలాగే అది అర్థమైందండి, ఇంతవరకు అర్థమైందా? కాబట్టి మీరు సినిమా తెర మీద అది చూశారు అంటే, ఒక హిమవత్ పర్వత శ్రేణిని చూసి ఆనందించారు అంటే, ఐమాక్స్లోనూ ఎక్కడో మంచి అందంగా చూసి ఆనందించారు అంటే, ఆ దృశ్య విభాగము అనే ప్లాట్ఫామ్ ఉండబట్టే మీకు అనుభవం కలిగింది. లేకపోతే అసలు అలాగే అనుభవం కలగడానికే అవకాశం లేదు. మీరు కళ్ళు మూసుకుంటే హిమవత్ పర్వత శ్రేణి ఏమైపోయిందండి, ఎగిరించకపోయింది, పోయింది అవుతుందంటే ఉండదు. అది మీరు కళ్ళు తెరిచి అది హిమవత్ పర్వతం అన్నప్పుడే ఉంటుంది, లేకపోతే ఉండదు. మిమ్మల్ని మైనస్ చేసి పెడితే అక్కడ హిమవత్తు లేదు, పర్వతము లేదు. ఓకే, ఇది అర్థమైందండి, ఇంతమటుకు అర్థమైందా? ఒకవేళ మీరు అదేమిటంటే నేను కళ్ళు మూసుకున్నా పక్క వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకు ఉంది కదా అని మొదలుపెట్టారంటే మీకు ఇంకా అది బాగా అర్థం కాలేదన్నమాట. సపోజ్ సినిమా హాల్లో మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. పక్కవాడు వాడు ద్రష్ట కాదయ్యా, వాడు కూడా దృశ్యమే, నువ్వే ద్రష్టమే.
సినిమా హాల్లో ఎంతమంది ద్రష్టలు ఉన్నారని నేను మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు ఏమని చెప్పాలి? నేను ఒక్కడనే ద్రష్టనే అని చెప్పాలి. మిగతా వాళ్ళందరూ ద్రష్టలా దృశ్యాలా? మీకు దృశ్యాలు వాళ్ళందరూ. కాబట్టి సినిమా తెర మీద ఉన్నటువంటి ఆ హిమవత్ పర్వత శ్రేణి దృశ్యము అస్థి అన్నారంటే ద్రష్ట ఉండబట్టి అస్థి అనేమాట. ద్రష్టాదృశ్యం. ద్రష్టని మైనస్ చేస్తే నథింగ్ దాట్. ఇప్పుడు ఆ దృష్టాంతం అర్థమైంది కదా. ఇంకో దృష్టాంతం చెప్తూ చూడండి. అయం మమ పుత్ర, వీడు నా పుత్రుడు అన్నారు. వీడు నా పుత్రుడు అని అన్నప్పుడు వాడి యందు ఆ పుత్రత్వాన్ని భావన చేసే ద్రష్ట ఉండబట్టి వాడి యందు పుత్రత్వం భాషించింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది పుత్రత్వం? కాదు. కాబట్టి మొత్తం జాగ్రత్త ప్రపంచమంతా కూడా ద్రష్ట యొక్క చేతనపై నిలబడి ఉన్నది. ఆ ద్రష్ట యొక్క చేతనని మీరు తీసేస్తే జాగ్రత్త ప్రపంచం లేదంటే కొలాప్స్ అయిపోతుంది. ఇట్ జస్ట్ కొలాప్సెస్. ఒకసారి నేను ఏదో ఎక్కడికో లెక్చర్ ఇవ్వడానికి కారులో కూర్చుని వెళ్తుంటే మనసులో కొంచెం బెంగగా అనిపించింది. ఏమిటో దిక్కుమాలింది, లెక్చర్కి వెళ్తున్నాం, ఇది మనం ఏం చెప్తామో ఏమిటో, అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో, ఒంట్లో కొంచెం అనారోగ్యంగా ఉంది, చెప్పగలమో అంటే ఏదో మళ్ళా గొల్లాలు పడుతూ అలా కూర్చున్నాను. ఈ లోపల నిద్రపడితే నా సంసారం అంతా ఏమైపోయిందండి? ఓవర్. ఇట్ ఈస్ జస్ట్ ఆబ్సెంట్ అండి. ఇట్ డిజాల్వ్. తక్కువ మంది వచ్చేప్పటికి ఎక్కడికి చేరుకోవాలో అక్కడ ఆగింది కాదు. మళ్ళీ నా సంసారం అంతా కూడా వచ్చేసింది వెనక్కి. వెళ్ళాము, స్టేజ్ మీద కూర్చున్నాం, మైక్ ముందు కూర్చుని ఏదో గంట సేపు వాగాం, అలవాటైన బాబుడే వాగేసాం, అయిపోయింది. మళ్ళీ అంతా బాగానే ఉందన్నారు, భోజనం చేసి ఎచ్చక్క మళ్ళీ ఏమైపోయింది సంసారం? ఖతం. ఈ సంసారము మమ పుత్ర, మమ ధనం, మమ శోక, మమ దుఃఖం, మమ సుఖం అని అంటున్న మీ సంసారం ముందు చూసారా? దాంట్లో ముందు నేను అనే ఒక దేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిని ప్రతిష్ఠించుకుని, ఆ ప్రతిష్ఠించుకున్న వ్యక్తి తన చుట్టూ ఈ కల్పనను అలా భావన చేసినప్పుడు ఉంది. ఎప్పుడైతే వీడు నిద్రలోకి వెళ్ళాడో ఈ ప్రతిష్ఠించిన నేను లేదు, వీడు అనుభవించే సంసారం లేదు. రెండు కూడా ఖతం అయిపోతాయంటే. దే హ్యాంగ్ బై ది థ్రెడ్ ఆఫ్ వేకింగ్ కాన్షియస్నెస్. యూ విత్హోల్డ్ ది కాన్షియస్నెస్, gone, the entire thing is gone. Over. ఇప్పుడు సత్యం చైర్మన్ ఉన్నారు చూడండి, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు. ఆయన వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు. ఆయన పాపం ఒక పెద్ద కష్టంలో ఉన్నారు ఆయన. కానీ జైల్లో ఉండగా నేను ఊరికే ఊహిస్తున్నా, జైల్లో ఉండగా అలసట కారణంగానేమి ఏ కారణంగానేమి కొంచెం నిద్ర పట్టిందనుకోండి ఆయనకి, ఆయన కష్టాలనే ఏమైపోతాయి? ఎగిరితక్కపోతాయి. నిద్ర లేచిన వెంటనే ఇంకా కొంచెం ఇంకా ఆలోచన సరిగ్గా శతకాలకు నిద్ర లేచిన వెంటనే ఇంకా మైండ్ అలా శ్రద్ధగా ఉందనుకోండి, ఆ కష్టాలు ఏమవుతాయి? ఉండవు. అవన్నిటినీ మళ్ళీ ఆయన గుర్తు చేసుకోగానే వస్తాయి. అంతకుముందు భోగాలు వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు కష్టాలు ఎలా అయితే వచ్చాయో అంతకుముందు వచ్చిన సుఖాలు కూడా అలాగే వచ్చాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు, ఈ జీవితానుభవాలు ఇవన్నీ కూడా ఆ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటాయి. స్వప్న ప్రపంచమైనా అదే పద్ధతి, జాగ్రత్త ప్రపంచమైనా అదే పద్ధతి. కాబట్టి ఏమీ తేడా లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంకొక ప్రశ్న అడిగితే అది అయిపోతుంది. మీరు గంట సేపు సినిమా చూశాను, సినిమాలో ఎన్నెన్నో దివ్యములైన అనుభవాలు, చాలా అద్భుతములైన అనుభవాలు నాకు కలిగాయి. సినిమాకి ముందు ఎవరున్నారు? చేతనుడనైన నేను ఉన్నాను. సినిమా అయిపోయిన తర్వాత ఎవరున్నారు? నేనే ఉన్నాను. సినిమా అంతలో కూడా ఆ గంట సేపు కూడా ఈ కలిగిన అనుభవాలన్నీ దేని ఎందుకు ప్రకాశించేవి? నా ఎందుకు ప్రకాశించేవి? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో స్థిరంగా నిలిచి ఉన్నదేది, వచ్చిపోయేదేది అంటే దృక్ చైతన్యము స్థిరంగా నిలిచి ఉండేది, వచ్చిపోయేది దృశ్యములన్నీ వచ్చిపోయేవే. బాహ్యములు ఆధ్యాత్మికములు కూడా, ఆధ్యాత్మికములు బాహ్యములు రెండు కూడా వచ్చిపోయి, నేను దేహము అది కూడా వచ్చిపోయేదే, అది కూడా స్థిరం కాదు.
నేను సినిమా చూసేవాడిని అనే స్టేటస్ కూడా వచ్చిపోయింది. కాబట్టి స్వప్న ప్రపంచానికి సాక్షి మాత్రమే స్వప్నానికి ముందు ఉన్నాడు, స్వప్నానికి ఆఖరిని ఉన్నాడు, స్వప్నం లోపల ఉన్నాడు. జాగ్రత్త ప్రపంచ సాక్షి చైతన్యమే జాగ్రత్త దిగినవడానికి ముందు, జాగ్రత్త అవస్థ యందు, జాగ్రత్త అంతమైనప్పుడు ఉంది. ఆ సాక్షి చైతన్యమే సత్యము. దాని యందు అనుభవానికి వచ్చే ఆధ్యాత్మిక బాహ్య రెండు భావములు కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే ఎంటైర్ ప్లాట్ఫామ్ అది అనుభవానికి ఒక్కసారిగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అదంతా కూడా కల్పితమే అనే అంశంలో జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏమైనా ఉందంటారా?